హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఈరోజు మూవీ రివ్యూ కోర్ట్. మూవీ ఎలా ఉంది అని అంటే బాగుంది, కానీ నానిగారు చెప్పినంత లేదు. నానిగారు ఆ స్టేట్మెంట్ ఇవ్వకుండా బాగుండేదేమో అనిపించింది. ఆ స్టేట్మెంట్ చెప్పకుండా కూడా మూవీ చూసేవాళ్ళం. వై? బికాస్ నాని చెప్పినంత ఎక్స్పెక్టేషన్స్లో మూవీ లేదు. ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్లో చూపించినట్టే మూవీ మొత్తం ఉంటుంది. ట్రైలర్లో ఏమేమి కంటెంట్ చూపించారో మూవీలో కూడా అదే కంటెంట్ ఉంటుంది. కొత్తగా పెద్దగా ట్విస్ట్లు, ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ మనకు అనిపించవు. అలాగే ట్రైలర్లో చూపించినట్టు ఇద్దరు బచ్చగాళ్ళు ప్రేమించుకుంటారు, వాళ్ళిద్దరు దొరికిపోతారు, అతని మీద ఏదో కేసు ఫైల్ చేస్తారు, అదే పోక్సో కేసు ఫైల్ చేస్తారు. ఆ టైంలో కేసు కోసం వెయిట్ చేస్తున్న జూనియర్ లాయర్ ఆ కేసు తీసుకుంటాడు, వాదిస్తాడు, పిల్లగాన్ని బయటికి తీసుకొస్తాడు. మూవీలో కొత్త కొత్త ట్విస్ట్లు అండ్ కొత్త కొత్త టర్నింగ్స్ అట్లాంటివి ఏముండవు. సో కానీ మూవీ బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, వాళ్ళ పిల్లల యాక్టింగ్ బాగుంది, అంతా బాగుంది. మూవీ చూడటానికి చక్కగా ఉంటుంది. మూవీలో 2 క్యారెక్టర్స్ బాగున్నాయి చెప్పుకోదగ్గవి. అందులో ఒకటి శివాజీ గారిది. చాలా కుటుంబాల్లో శివాజీ గారి లాంటి మూర్ఖప్ క్యారెక్టర్ ఉంటారు. సో అది చాలా బాగా పర్ఫామ్ చేశారు అతను యాక్టింగ్ కానీ, ఆ గ్రేస్ కానీ చాలా బాగున్నాయి. రెండోది సాయి కుమార్ గారికి పడినవి కొన్ని సీన్స్ కానీ ఎంత బాగా పర్ఫామ్ చేశారంటే అతని క్యారెక్టర్ చాలా బాగా రాశారు. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. రోహిణి గారు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన ప్రియదర్శి గారు మీ స్క్రిప్ట్ సెలెక్షన్కి, మీ యాక్టింగ్కి టేక్ ఏ బౌ. చాలా బాగా మంచి మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మనం బాగా ఇప్పటికే కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా మూవీస్ చూసే ఉంటాం. అందుకేనేమో ఇది కొంచెం ఇంకా రైటింగ్ బాగుంటే బాగుండు అని అనిపించింది. బట్ ప్రతి స్టూడెంట్ అండ్ పేరెంట్స్ ఈ మూవీ చూడాలి, లా అండ్ ఆర్డర్స్ గురించి తెలుసుకోవాలి. నా 250 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది 180 రూపీస్. మీరు కూడా సరదాగా వీకెండ్ మూవీ వెళ్ళాలనుకుంటే కోర్టుకి వెళ్ళండి. చాలా బాగుంది మూవీ. నో పైరసీ ప్లీజ్, ఓన్లీ వాచ్ ఇన్ థియేటర్స్. నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కమెంట్ కూడా చేయండి మర్చిపోకుండా మీకు ఎలా అనిపించిందో మూవీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.